తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్‌నైతే మాట్లాడుకుందాం. సో, సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలి? సీట్ రానోళ్ళు ఏం చేయాలని చెప్పి. సో, మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఎంతమంది ఫ్రెండ్స్‌కి పాసిబుల్ అయితే అంతమంది ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో లోపల కొన్ని టాప్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు నచ్చిన కాలేజ్ లోపల సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్‌లో ఎట్లా పెట్టాలని చెప్పి నెక్స్ట్ వీడియో లోపల నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. మీరు కాలేజ్‌కి పోయి జాయిన్ అయ్యేంత వరకు అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్‌మెంట్స్ మనకి మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అనేది ఈ రోజే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, మనకు మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అనేది 4థ్ జులై 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అయిన తర్వాత మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్‌ని చేంజ్ చేసుకుందాం అనుకుంటే 5థ్ జులై రోజు టైమ్ ఇచ్చిర్రు. 6థ్ జులై రోజు టైమ్ ఇచ్చిర్రు. 7థ్ జులై రోజు టైమ్ ఇచ్చిర్రు. ఓకేనా? 5థ్ జులై రోజు, 6థ్ జులై రోజు అండ్ 7థ్ జులై రోజు 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు. మీకు ఒకవేళ సీట్ వచ్చి నచ్చకపోతే వెబ్ ఆప్షన్స్‌ని మోడిఫై చేసుకోవడానికి. ఓకేనా? సో, 3 డేస్ లోపల మనమైతే వెబ్ ఆప్షన్స్‌ని మోడిఫై చేసుకోవచ్చు. సో, మనం ఇష్టం వచ్చినట్టుగా వెబ్ ఆప్షన్స్‌ని మోడిఫై చేసుకోవచ్చు. మనం అనుకున్న కాలేజ్‌లో సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఎయ్యాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియో లోపల చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని సపోర్ట్ చేయిర్రి. సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ రీచ్ అయితది. చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తా. లేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మంచిదే. నెక్స్ట్ వీడియో అనేది మన ఛానెల్ లోపలికొచ్చి చెక్ చేయిర్రి. సో, నేను ఒక నెక్స్ట్ డేనే పెట్టేస్తానన్నట్టు. మోస్ట్‌లీ మనకు ఈ వీడియో అనేది 5థ్ రోజు అవైలబుల్ ఉంటది. 5థ్ రోజు అప్‌లోడ్ చేస్తా డెఫినిట్‌గా. సో, ఆ వీడియోని చెక్ చేయిర్రి. నచ్చినప్పుడు మాత్రమే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ థింగ్స్‌ని నేను డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయిర్రి. అండ్ మనకి 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిరన్నట్టు వెబ్ ఆప్షన్స్‌ని మోడిఫై చేసుకోవడానికి. సో, ఇప్పుడు మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నట్టుగా మనకు మాక్ సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి గదా! ఈ మాక్ సీట్ అలాట్‌మెంట్స్ లోపల 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంట్రు. ఓకేనా? మాక్ సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత మనకి 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంట్రు. ఒకళ్ళేంది గదా అంటే సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళు ఒక రకం అన్నట్టు. ఓకేనా? దాంతో పాటుగా సీట్ అలాట్‌మెంట్ కానోళ్ళు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ కానోళ్ళు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సీట్ అలాట్‌మెంట్ కానోళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో, మాక్ అలాట్‌మెంట్స్ లోపల నీకు సీట్ రాలేదు అనంటే ద మెయిన్ మిస్టేక్ యూ మేడ్ ఈస్ వెబ్ ఆప్షన్స్‌ని నువ్వు తక్కువ ఇచ్చినవు. ఓకేనా? సింపుల్ మిస్టేక్. ఏం లేదు. నువ్వు వెబ్ ఆప్షన్స్‌ని తక్కువ ఇచ్చినవు. తక్కువ అంటే ఎట్లా తక్కువ ఇచ్చినవు మరి అనంటే వెబ్ ఆప్షన్స్‌ని నువ్వు ఎట్లా తక్కువ ఇచ్చినవు అంటే సింపుల్‌గా చెప్పాలంటే నీ ర్యాంక్‌కి నువ్వు చూజ్ చేసుకున్న బ్రాంచెస్‌కి, నువ్వు చూజ్ చేసుకున్న కాలేజ్‌కి మ్యాచ్ కాలేదు. అందుకే నీకు మాక్ సీట్ అలాట్‌మెంట్ లోపల సీట్ అనేది రాలే అన్నట్టు. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలంటే నువ్వు చూజ్ చేసుకున్న కాలేజీ, నువ్వు చూజ్ చేసుకున్న బ్రాంచెస్‌కి ఓకేనా? నీకొచ్చిన ర్యాంక్‌కి మ్యాచ్ కాలేదు. దట్స్ వై నీకు మాక్ సీట్ అలాట్‌మెంట్ అనేది కాలేదన్నట్టు. అండ్ ద గుడ్ న్యూస్ ఈస్ నీకు సీట్ రాలేదు. మంచిదే. ఓకేనా? సో, ఈ సీట్ రాకపోవడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇది మాక్ సీట్ అలాట్‌మెంట్ కాబట్టి నువ్వు ఇంకా వెబ్ ఆప్షన్‌లని యాడ్ చేసుకోవడానికి మనకు టైమ్ ఉంది. ఓకేనా? 5థ్ రోజు టైమ్ ఉంది. 6థ్ రోజు టైమ్ ఉంది. 7థ్ రోజు టైమ్ ఉంది. నువ్వు ఇంకా వెబ్ ఆప్షన్‌లు ఇచ్చుకోవచ్చు. అదే ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత నీకు సీట్ రాలేదనుకో అప్పుడు ఏమైతది కదా అంటే మనకు ఫేజ్ 1 తర్వాత ఇంకా ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంటదన్నట్టు. సో, ఇప్పుడే సీట్ రాకపోవడం అనేది చాలా మంచి విషయం. సో, దీన్ని మనం యుటిలైజ్ జేసుకోవాలి. ఎట్లా యుటిలైజ్ జేసుకోవాలి మరి అనంటే, ఇప్పుడు నువ్వు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అనంటే, ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎన్ని ఎక్కువ పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ దాంతో పాటుగా మీరు పెట్టిన కాలేజ్‌లో సీట్ వస్తదా? రాదా? అని జెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియో లోపల చెప్తా. కాబట్టి మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. 5థ్ జులై 2026 రోజు ఒక వీడియో వస్తది. ఆ వీడియోని అస్సలే మిస్ గాకుర్రి. మీరు అనుకునే కాలేజ్ లోపల సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలే? ఏ ఏ కాలేజ్‌లలో పెట్టాలని జెప్పి డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా.
కాబట్టి అస్సలే మిస్ కాకుర్రి ఆ వీడియోని. సీట్ రానోళ్ళు అస్సలే మిస్ కాకుల్లి. సీట్ వచ్చినోళ్ళు మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు అస్సలే అంటే అస్సలే మిస్ కాకుర్రి ఆ వీడియోని. ఓకేనా? సో, మీకు సీట్ రావాలంటే ఏముండాల్సి ఉంటది గదా! అంటే మీరు పెట్టే కాలేజ్ గాని, మీరు పెట్టే బ్రాంచ్ గాని, ఓకేనా? మీరు పెట్టే కాలేజు, బ్రాంచ్ అండ్ మీ ర్యాంక్ అనేది మ్యాచ్ కావాలి. ఓకేనా? నీ ర్యాంక్‌కొచ్చే కాలేజెస్‌ని, బ్రాంచెస్‌ని నువ్వు చూజ్ జేసుకోవాలి. లేదు నేను టాప్ కాలేజెస్, టాప్ బ్రాంచెస్ చూజ్ చేసుకుంటా. నాకు ఆ టాప్ కాలేజెస్ లోపల, టాప్ బ్రాంచెస్ లోపల నాకొచ్చిన ర్యాంక్‌కి సీట్ రావాలంటే రాదు. మనకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు, మనకంటే తోపులు, మనకంటే మంచిగా చదివేటోళ్ళు చాలామంది ఆ కాలేజ్‌ని, ఆ కోర్సెస్‌ని పెట్టుకున్నారు. కాబట్టి ఏంది గదంటే ఆ కాలేజ్‌లోనే, ఆ బ్రాంచ్‌లోనే రావాలంటే రాదు. మంచి ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే టాప్ కాలేజ్, టాప్ బ్రాంచెస్ లోపలొస్తది. కాబట్టి మనం ఏం జేయాలే అంటే మన ర్యాంకు మనం టాప్ బెట్టుకోవాలి. టాప్ పెట్టొద్దు అంటలేను. టాప్ కాలేజ్ పెట్టుకోవాలి. టాప్ బ్రాంచులు పెట్టుకోవాలి. టాప్ కాలేజ్‌లు, టాప్ బ్రాంచులతో పాటు మనకొచ్చే కాలేజ్‌లు, మనకొచ్చే బ్రాంచ్‌లు గూడా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నీకు సీట్ అలాట్‌మెంట్ అయితది. సో, దిస్ ఈస్ ఎ గుడ్ థింగ్. మాక్ సీట్ అలాట్‌మెంట్ అనేది చాలా 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 మంచి విషయం. ఓకేనా? ఇందులోపల నీకు సీట్ రాలేదు. ఒకవేళ నీకు ఫేజ్ 1 తర్వాత సీట్ రాలేదనుకో అప్పుడు నువ్వు బాధపడాలి. ఈ మాక్ సీట్ అలాట్‌మెంట్ లోపల సీట్ రానందుకు బాధపడాల్సిన అవసరం లేదు. మాక్ సీట్ అలాట్‌మెంట్ అనేది ఇట్స్ ఏ సింపుల్ థింగ్. ఓకేనా? సో, ఈ మార్క్స్ సీట్ అలాట్‌మెంట్ అనేది జస్ట్ టెస్టింగ్ పర్పస్. ఇది ఫైనల్ గాదు. నువ్వు ఏదైతే మనకు ఫైనల్‌గా ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్ ఉంది గదా! ఎప్పుడు 10థ్ జులై 2026 రోజు ఆర్ అంతకంటే ముందు. ఇప్పుడు సీట్ రాకపోతే బాధపడాలా నువ్వు. ఓకేనా? 10థ్ జులై రోజు సీట్ రాకపోతే నువ్వు బాధపడాలి. ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ బెస్ట్ థింగ్. నువ్వు వెబ్ ఆప్షన్‌లు అనేది ప్రాపర్‌గా పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు ఈ ఫేజ్ లోపల. ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ట్రై చెయి. అండ్ మన కాలేజెస్ అంటే మనకొచ్చిన ర్యాంక్‌కి మ్యాచ్ అయ్యే బ్రాంచెస్ మన కాలేజ్‌కి అంటే మనకొచ్చిన ర్యాంక్‌కి బ్రాంచెస్ ఏవైతే మ్యాచ్ అయితాయో ఆ బ్రాంచెస్, ఆ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై జేయర్రి. అండ్ ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ట్రై జేయర్రి. అండ్ నెక్స్ట్ వీడియో లోపల నేను డీటెయిల్‌గా చెప్తా. మనకొచ్చే కాలేజెస్ ఉన్నాయా? లేవా? మన ర్యాంక్‌కి అని జెప్పి. సో, ఆ వీడియోని చెక్ జేయడానికి ట్రై జేయర్రి. ఓకేనా? సో, ఇది. అండ్ ఇది ఫస్ట్ థింగ్. సీటు రానోళ్ళకి ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని జెప్పి నేను ఒక అడ్వైస్ అయితే చేస్తా. ఎన్ని ఎక్కువ పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ట్రై జేయర్రి. సో, ఇది ఫస్ట్ థింగ్ సీట్ రానోళ్ళ గురించి. ఓకేనా? సీట్ వచ్చినోళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. సీట్ వచ్చింది. ఇప్పుడు నువ్వేం జేయాలా? అనంటే ఆల్రెడీ నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టిన పీడీఎఫ్ నీ కాడ ఉంది గదా! ఓకేనా? సో, ఇప్పుడు నీకు ఒక సపోజ్ 10థ్ కాలేజ్‌లో సీట్ వచ్చిందనుకో. ఈ కాలేజ్ నీకు నచ్చిన కాలేజే అయిందనుకో. ఓకే. ఓకేనా? 10థ్ కాలేజ్‌లో సీట్ వచ్చింది. నీకు నచ్చిన కాలేజే అయిందనుకో. ఓకే. ఈ వెబ్ ఆప్షన్స్ ఇట్లనే ఉండని. కానీ ఓకేనా? పైనున్న 4 కాలేజ్‌లు జూసుకో. ఓకేనా? ఈ టాప్ ఉన్న 4 కాలేజెస్ చూసుకో. అండ్ ఏవైతే బాటమ్ ఉన్నాయో బాటమ్ ఉన్న 20, 25 దాకా కాలేజ్ చూసుకో. ఓకేనా? అంటే 10 దగ్గర అంటే నువ్వు సింపుల్‌గా చూసుకోవాల్సింది ఏంది అంటే ఒకవేళ నీకు 10 దగ్గర సీట్ వచ్చిందనుకో. పైనున్న 4 కాలేజెస్ నీకు నచ్చిన కాలేజెసే ఉన్నాయా లేదా చూసుకో. అండ్ దాంతో పాటు కిందున్న కాలేజెస్ ఉంటాయి గదా! కిందున్న ఒక 15 కాలేజెస్ వరకు మంచి కాలేజెస్ ఉన్నాయా లేదా చూసుకో. చూసుకొని పెట్టుకో. ఓకేనా? ఒకవేళ అందరూ వెబ్ ఆప్షన్‌లు చేంజ్ చేసుకుంటారు మాక్ అలాట్‌మెంట్స్ తర్వాత. ఒకవేళ మాక్ అలాట్‌మెంట్స్ తర్వాత మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు వెబ్ ఆప్షన్‌లు చేంజ్ చేసుకున్నారనుకో, నీకు ఈ 10థ్ కాలేజ్‌లో సీట్ రాకపోవచ్చు. 11థ్ కాలేజ్‌లోనో, 12థ్‌లోనో, 13థ్‌లోనో, 14థ్‌లోనో, 15థ్‌లోనో అట్లా 25 వరకు ఏ కాలేజ్‌లో అయినా రావచ్చు. కాబట్టి ఏందంటే మీ ప్రియారిటీ లిస్ట్ ప్రకారమే వెబ్ ఆప్షన్‌లు ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోర్రి. ఓకేనా? సింపుల్‌గా మీరు పైనున్న ఒక 4 కాలేజ్‌లు చూసుకోర్రి. కిందున్న 15 కాలేజ్‌లు, 20 కాలేజ్‌లు చూసుకోర్రి. ప్రియారిటీ ఆర్డర్‌లోనే ఉన్నాయా లేదా అని చెప్పి. ఒకవేళ ఈ కాలేజ్ లోపల 10థ్ కాలేజ్‌లో సీట్ రాకుండా ఓకేనా? 10థ్ కాలేజ్‌లో సీట్ రాకుండా 19థ్ కాలేజ్‌లో సీట్ వచ్చినా గూడా మనం ఏందంటే జాయిన్ అయ్యేలాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, 19థ్ ఆర్ 18థ్ కాలేజ్‌లో సీట్ వచ్చినా గూడా జాయిన్ అయ్యేలాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి ఏందంటే ఈ 10థ్ కాలేజ్ తర్వాత ఉన్న కాలేజ్‌లన్నీ నీ ప్రియారిటీ వైజే ఉన్నాయా లేదా చెక్ జేసుకోర్రి. లేదు ఒకవేళ ఈ 10థ్ కాలేజ్ అనేది నీకు నచ్చితే ఓకే. అట్లనే ఉండనీరి. కిందున్న ప్రియారిటీ లిస్టు అండ్ మీదున్న ప్రియారిటీ లిస్ట్ ఒకసారి చెక్ జేసుకోర్రి. ఓకేనా? అంటే నీకు ఇష్ట ప్రకారమే వెబ్ ఆప్షన్‌లు ఉన్నాయా లేదా అని జెప్పి. లేదు బ్రో నాకొచ్చిన కాలేజ్ నచ్చలేదు. నేను వెబ్ ఆప్షన్ అన్నిటిని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా అనంటే సింపుల్‌గా ఏం జేస్తావు గదా! అంటే వెబ్ ఆప్షన్‌లు ఎట్లా బెట్టాలి అంటే ఫస్ట్ నీకు నచ్చిన కాలేజ్ బెట్టుకో. సెకండ్ నీకు నచ్చిన కాలేజ్ బెట్టుకో. థర్డ్ నీకు నచ్చిన కాలేజ్. నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్ అట్లా ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకో. ఓకేనా? నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్ అట్లా ఎన్ని ఎక్కువ పాసిబుల్ అయితే అన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా? సో, ఎందుకంటే తక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇస్తే నీకు మార్క్ ఫేస్ లోపల సీట్ రావచ్చు. ఓకేనా?
ఒకవేళ నువ్వు తక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినావనుకో, మాక్ ఫేజ్ లోపల నీకు సీట్ వచ్చినా గూడా, ఫైనల్ ఫేజ్ లోపల లైక్ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉంటది గదా! ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ రాకపోవచ్చు. ఓకేనా? ఎన్నైతే మాక్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావో, అన్నే వెబ్ ఆప్షన్స్ వీలైతే అంతకంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాల్సుంటదన్నట్టు. నువ్వు ఫిఫ్త్ రోజు, సిక్స్త్ రోజు అండ్ సెవెంత్ రోజు. ఓకేనా? ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ రోజు మనకు మాక్ అలాట్‌మెంట్స్ తర్వాత ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చినావో అన్ని వెబ్ ఆప్షన్స్, అంతకంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయుర్రి. ఓకేనా? ఆ వెబ్ ఆప్షన్స్ అట్లనే ఉంటాయి. కానీ ఒకవేళ నేను ప్రియారిటీ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా, నేను ఒక 2 కాలేజ్‌లు పెడతా, 3 కాలేజ్‌లు పెడతా అని అనుకోకుండా ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ట్రై చేయిర్రి. ఓకేనా? సో, ఒకసారి కన్క్లూజన్‌కి వస్తా నేను. దానికంటే ముందు మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా? సో, మనకు ఈ 10థ్ కాలేజ్‌లో సీటొచ్చింది. ఓకేనా? సో, మనకు సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత 10థ్ కాలేజ్‌లో సీటొచ్చింది. 9థ్‌లో ఎందుకు రాలే, 8థ్‌లో ఎందుకు రాలే, 7థ్‌లో ఎందుకు రాలే, 6థ్‌లో ఎందుకు రాలే, 5థ్‌లో ఎందుకు రాలే అని జెప్పి, సో, మనం ఎట్లా చెక్ జేసుకోవాలే, మనకొచ్చే కాలేజ్‌లు ఎట్లా చూసుకోవాలే, మనం అనుకున్న కాలేజ్‌లో మనకు సీట్ వస్తదా, రాదా అని జెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలని జెప్పి నేను నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా జెప్తా. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ కోసం చెక్ చేసుకుంటా ఉండుర్రి. యూ విల్ గెట్ క్లారిటీ. మంచి అప్డేట్స్ ఇస్తా నేను. మంచి వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, నా అడ్వైస్ ఏందంటే ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు. ఓకేనా? మాక్ సీట్ అలాట్‌మెంట్స్ లోపల సీట్ రాలేదు అన్నోళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నీకు మాక్‌లో సీట్ రాలేదు అంటే మంచి విషయమే. మనకు ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? సో, నీకు ఒకవేళ మాక్ లోపల సీట్ వచ్చిందనుకో సపోజ్ మాక్ సీట్ అలాట్‌మెంట్స్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది. ఇప్పుడేంది నీకు నచ్చిన కాలేజ్‌లోనే వచ్చిందా? ఓకేనా? నచ్చిన కాలేజ్ లోపలనే వచ్చిందా అని చెప్పి చూసుకోర్రి. నచ్చిన కాలేజే అనుకుంటే ఏవైతే ఈ నచ్చిన కాలేజ్‌కు కిందున్న కాలేజ్‌లున్నాయో, ఈ కిందున్న కాలేజ్‌లు, మీదున్న కాలేజ్‌లు ఒకసారి చెక్ జేసుకోర్రి. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే, మీకు నచ్చిన కాలేజ్‌లో సీటొచ్చినా సరే, మీ ప్రియారిటీ ప్రకారమే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా చెక్ జేసుకోర్రి. ఓకేనా? సెకండ్ ఇప్పుడేదైతే మాక్ అలాట్‌మెంట్స్ ఉన్నాయో, మాక్ అలాట్‌మెంట్స్ లోపల వచ్చిన సీటే మళ్ళొస్తదా అనే ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. మాక్ అలాట్‌మెంట్ లోపల వచ్చిన సీటే మళ్ళా రాకపోవచ్చు. మాక్ అలాట్‌మెంట్స్ కంటే ముందు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావో, ఈ వెబ్ ఆప్షన్స్‌లో నుండైనా సీట్ రావచ్చు. లేదంటే మాక్ అలాట్‌మెంట్స్ తర్వాత ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావో, ఆ వెబ్ ఆప్షన్‌లో నుండైనా సీట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకు బ్రో మరి అట్లా అనంటే, ఇప్పుడు మాక్ అలాట్‌మెంట్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత చాలామంది ఏందంటే, నేనెందుకు ఈ కాలేజ్ పెట్టుకున్నా అని చెప్పి అనుకుంటారన్నట్టు. ఓకేనా? సో, మంచి మంచి టాప్ కాలేజెస్ ఉంటాయి కదా! ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే 10థ్ ప్లేస్ లోపల మనకు ఈ హోలీ మేరీ కాలేజ్ ఉన్నది. ఓకేనా? సో, జేఎన్‌టీయూ కాలేజ్ అనేది 19థ్ పొజిషన్‌లో ఉన్నదన్నట్టు. సో, ఇప్పుడేం చేస్తారు కదా అంటే, అరే! నేను ఈ జేఎన్‌టీయూ కాలేజ్‌ని నేను మిస్ చేసిన. జేఎన్‌టీయూని కొంచెం మీదికి పెట్టుకుంటా అని చెప్పి జేఎన్‌టీయూని మీదే పెట్టుకున్నారనుకో, అప్పుడేమైతది కదా అంటే, సో, మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది చేంజెస్ అయితాయన్నట్టు. సో, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు కదా అంటే, మాకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత నాకు నచ్చిన కాలేజ్ రాలేదు, నాకు నచ్చిన బ్రాంచ్ రాలేదు అని చెప్పి ఫస్ట్ నచ్చిన కాలేజ్‌లు, నచ్చిన బ్రాంచ్‌లు అని చెప్పి మంచి ప్రియారిటీ ఆర్డర్ ఇట్లా సెట్ చేసుకుంటా అన్నట్టు. సో, మనం గూడా మనకు నచ్చిన ప్రియారిటీ ఆర్డర్ లోపల వెబ్ ఆప్షన్ అని పెట్టుకోవాలి. మనం మన ప్రియారిటీ ఆర్డర్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోకపోతే, వేరే వాళ్ళు వాళ్ళ ప్రియారిటీ ఆర్డర్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంట్రు. సో, అప్పుడేమైతది కదా అంటే, వాళ్ళకి సీట్ అలాట్‌మెంట్ అయితది. మనకు సీట్ అలాట్‌మెంట్ కాదు. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ అయినా గూడా మంచి కాలేజ్ లోపల కాదు. సో, మోస్ట్‌లీ సీట్ అలాట్‌మెంట్ అయితది. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ అలాట్‌మెంట్ అనేది అయితది. సో, గివ్ మోర్ వెబ్ ఆప్షన్స్ అండ్ ప్రియారిటీ ప్రకారం ఈ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. సో, మరి ప్రియారిటీ ఏంది బ్రో అనంటే మీరిక్కడ చూసుకుంటే, మన ప్రియారిటీ ఏంది ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్ అనేది జేఎన్‌టీయూ లోపల ఫస్ట్ ప్రియారిటీ. ఈసీఈ బ్రాంచ్ అనేది ఓయూ లోపల సెకండ్ ప్రియారిటీ. ఈసీఈ గీతాంజలి లోపల థర్డ్ ప్రియారిటీ. సో, ఇట్లా ప్రియారిటీ అన్నట్టు ఇది. ఓకేనా? సో, ఒకవేళ ఈసీఈ రాలేదనుకో, ఈసీఈ రాకపోతే ఏంది త్రిబుల్ ఈ. ఓకేనా? సో, త్రిబుల్ ఈ లోపల ఏంది? త్రిబుల్ ఈ లోపల ఓయూ. తర్వాత త్రిబుల్ ఈ లోపల వాసవి. త్రిబుల్ ఈ లోపల అనురాగ్. త్రిబుల్ ఈ లోపల గీతాంజలి. సో, ఇట్లా మన ప్రియారిటీ ప్రకారమే ఆప్షన్స్ ఉన్నాయా? లేదా? అనేది మనం చూసుకొని పెట్టుకుంటే, మనకు ఎక్కడొచ్చినా గూడా పెద్ద ఫరక్ పడది. ఓకేనా? ఒకవేళ మనకు ఇందు లోపల జేఎన్‌టీయూలో నీకు ఈసీఈ లోపల సీటొచ్చే ఛాన్స్ ఉంటే ఇచ్చేస్తారు. ఓకేనా? జేఎన్‌టీయూ ఈసీ లోపల నీకు సీటొచ్చే ఛాన్స్ ఉంటే ఇచ్చేస్తారు. లేదు అన్నప్పుడే గదా సెకండ్ ఆప్షన్ చూస్తారు.
ఒకటి ఇప్పుడు ఓయూ లోపల కూడా నీకు సీట్ వచ్చే ఛాన్స్ లేకపోతే థర్డ్ ఆప్షన్ చూస్తారు. ఒకవేళ గీతాంజలి లోపల నీకు సీట్ వచ్చే ఛాన్స్ లేకపోతే ఫోర్త్ ఆప్షన్ చూస్తారు. సో, ఇట్లా చూస్తారన్నట్టు. మనం ఏంది ఇప్పుడు మనకు నచ్చిన కాలేజ్‌లు, మనకు నచ్చిన బ్రాంచ్‌లు ప్రియారిటీ ప్రకారం ఇచ్చుకున్నాం అనుకో, ఎక్కడ సీట్ వచ్చినా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే మనకు ఇందులోపల ఎలిజిబిలిటీ లేనప్పుడే కదా 10థ్ దాంట్లో సీట్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు హోలీ మ్యార్‌లో సీట్ వచ్చింది మనకు. ఈ హోలీ మ్యార్ లోపల మనకు సీట్ వచ్చింది కదా! హోలీ మ్యార్‌లో సీట్ వచ్చిందంటే మీదున్న 9 కాలేజెస్ హోలీ మ్యారీ ఈసీఈ లోపల మనకు సీట్ వచ్చింది. హోలీ మ్యారీ ఈసీఈ లోపల సీట్ వచ్చిందంటే నీకు ఈ గీతాంజలి లోపల, ఓయూ లోపల, జేఎన్‌టీయూ లోపల, అనురాగ్ లోపల, వాసవి లోపల, శ్రీనిధి లోపల, విజ్ఞాన్ లోపల నీకు ఛాన్స్ లేదు. అంటే నీకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి అర్థం కదా! ఓకేనా. సో, ఇప్పుడేందంటే మనం ప్రియారిటీ ప్రకారం పెట్టినాం కాబట్టి మనం రిగ్రెట్ గాము. ఎందుకు రిగ్రెట్ అయితాం? రిగ్రెట్ గాము. మనకు నచ్చిన బ్రాంచ్ లోపల ఓకేనా, మనం పెట్టుకున్న మంచి కాలేజ్ లోపల సీటొచ్చింది. సో, అట్లా. మనం వెబ్ ఆప్షన్‌లనేది ఎట్లా పెట్టుకోవాలి అంటే మన ప్రియారిటీ ప్రకారం పెట్టుకుంటే మనం రిగ్రెట్ కామన్నట్టు. ఓకేనా. సో, ఇది జస్ట్ మాక్ అలాట్‌మెంట్ మాత్రమే. ఇది ఫైనల్ కాదు. మనకేదైతే 10థ్ రోజు అయితాయో సీట్ అలాట్‌మెంట్స్ ఇవి మాత్రమే ఫైనలు. కాబట్టి మీకు ఒకవేళ కాలేజ్ నచ్చలేదు, బ్రాంచ్ నచ్చలేదు అనుకుంటే మీ వెబ్ ఆప్షన్‌లని చేంజ్ చేసుకోర్రి. మనకు 5థ్ రోజు టైమ్ ఇచ్చిర్రు, 6థ్ రోజు టైమ్ ఇచ్చిర్రు, 7థ్ రోజు టైమ్ ఇచ్చిర్రు. 6థ్ జులై, 7థ్ జులై అండ్ 5థ్ జులై. 5థ్, 6థ్, 7థ్ జులై రోజు మనమైతే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. మన వెబ్ ఆప్షన్స్‌లో ప్రియారిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మోడిఫై చేసుకోవచ్చు. వీలైతే యాడ్ గూడా చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, నెక్స్ట్ వీడియో లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం అనుకున్న కాలేజ్ లోపల మనకు సీట్ వస్తదా? రాదా? మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్ వస్తదా? రాదా? అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనేది డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను మీకు. కాబట్టి అట్లా గూడా దాన్ని బేస్ చేసుకొని గూడా మనమైతే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్ సపోర్ట్ చేయిర్రి. నెక్స్ట్ వీడియో అయితే మస్తు క్రేజీ ఉంటది. ఓకేనా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.